అసలు రాయలసీమలో నీళ్లు పారించాలి అనేది ఎన్టీ రామారావు ఆకాంక్ష. అందుకనే తెలుగుగంగ ప్రాజెక్టు డిజైన్ చేసి తెలుగుగంగ ప్రాజెక్టుని తీసుకొచ్చి ఆ తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా తమిళనాడు వరకు నీళ్లు తీసుకెళ్లాలి, దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేయాలని చెప్పి ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ వేసి తెలుగుగంగకి రూపకల్పన చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు. అదొక్కటే కాదు, గాలేరు నగరి హంద్రీనీవా సృజల స్రవంతి పేరు కూడా ఎంత గంభీరంగా పెట్టాడు ఎన్టీ రామారావు. రాజశేఖర్ రెడ్డి అప్పట్లో తెలుగుగంగ ప్రాజెక్టుకి అడ్డం పడ్డాడు. తెలుగుగంగ ప్రాజెక్టు మాకు రాయలసీమకి నీళ్లు ఇవ్వకుండా నువ్వు చెన్నైకి నీళ్ళు ఎట్టిస్తావు అనే ఒక వాదనని తీసుకొచ్చి అడ్డం పడ్డాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. నీకు నీళ్ళు అటు పోతూ ఉంటాయ్యా, మనం వాడుకున్న తర్వాతే చెన్నైకి ఇస్తాము అని ఎన్టీ రామారావు ఎంత చెప్పినా వినకుండా ఒక పొలిటికల్ యాజిటేషన్ చేశాడు ఆ రోజున ఈ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. పొలిటికల్ యాజిటేషన్ చేసినా కానీ ఆ ప్రాజెక్ట్ కంటిన్యూ అయింది. ఇప్పుడు కంప్లీషన్ దశకు వస్తూ ఉన్నాయి. ఈ గాలేరు నగరి హంద్రీనీవా ప్రాజెక్టులని థైలాండ్ మొత్తం అంతవరకు తీసుకెళ్ళాలి అన్నది చంద్రబాబు నాయుడు విజన్. వీటితోటి అక్కడ ఉన్న చెరువులు నింపాలి అనే డైరెక్షన్లో ఆయన పనిచేస్తున్నాడు. గాలేరు నగర్ అయితే కుప్పం వరకు పోయి ప్రాజెక్టుల రూపకల్పన చేసి అవి పూర్తి చేస్తున్నది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం.